బ్రహ్మాండంగా గత సంవత్సరం చూసుకుంటే 63 అడుగుల వినాయకుని పెట్టాము. మరి మా ఇక్కడ ఉన్న మరి వాలంటరీ కానీ వాటర్ వర్క్స్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ నుంచి గవర్నమెంట్ నుంచి మరి అన్ని విధాలుగా మా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎలాంటి అడుగుగా పోలీస్ బందోబస్తు ఉంటుంది, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాము. అన్ని విధాలుగా ముఖ్యంగా చెప్పాలంటే మరి మీడియా మా కంటికి కనిపిస్తూ పొద్దుననక రాత్రి అనక ఒకరోజు ముందు వచ్చి వాళ్ళకు సపరేట్గా ఒక డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేస్తాము. వాళ్ళకు నిలబడేటట్లు వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ కానీ అన్ని విధాలుగా మరి వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు ఇబ్బంది పడకుండా అన్ని విధాలు జాతర తీసుకుంటాము. మరి ఇక్కడ 2 నెలల నుంచి ఇక్కడ మొదలు పెట్టాము. మరి 150 మంది కళాకారులతో మరి ఒరిస్సా, మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మరి ఇక్కడ ఈ రాష్ట్రాల నుంచి గుజరాత్, మరి రాజస్థాన్ నుంచి బంకమట్టిని తీసుకురావడం జరిగింది 1000 బ్యాగులు. మరి 20 టన్నుల స్టీలు, మరి స్టీల్ అయితే ఎప్పుడైతే మేము మొదలు పెట్టాము వెల్డింగ్ చేస్తూ మళ్ళీ ఆ తర్వాత బంకమట్టి 1000 బ్యాగుల బంకమట్టి, మరి సుతిలి పట్టు, వరిగడ్డి, మరి బియ్యం పట్టు, 500 మీటర్ కాటన్ బట్ట, ఇవి అన్ని విధాలుగా మేము ఇందులో మిక్స్ చేసి వినాయకుడిని తయారు చేయడం జరిగినది. ఈ వినాయకుడి ఆధ్వర్యంలో శిల్పి రాజేందర్ గారు మరి వారి బృందం జోగారావు రంగి ఒరిస్సా నుంచి తెప్పించారు. వారు వినాయకుడిని తయారు చేయడం జరిగినది. మరి వారికి మా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారు వెళ్ళిపోయారు. మరి వారు మరి వినాయకుడు పొద్దుననక రాత్రి అనక ఇక్కడనే భోజనాలు ఏర్పాటు చేసినాం. మరి ఇక్కడనే తినుకుంటా పనుకుంటా మరి వారికి అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము. మరి అడుగడుగు పోలీస్ బందోబస్తు ఉంటుంది. మా తోటి ఉన్న మిత్రులు అన్నదమ్ములు ఇక్కడ అందరి సహకారాలతో మేము ఇక్కడ వినాయకుని కానీ ఇక్కడ అన్ని విధాలుగా వాలంటీర్ కానీ అందరు బందోబస్తు ఉంటారు. మరి వారికి మేము ప్రత్యేకంగా మరి మొదటి పూజ పద్మశాలి సంఘంలో 75 అడుగుల కడవ, 75 అడుగుల చెంచం, 75 అడుగుల గరకమాల, ఇక్కడ పట్టు వస్త్రాలతో వినాయకుని దగ్గర పూజలో పాల్గొంటారు. మరి ఆ తర్వాత మరి పోలీస్ అడుగు పోలీస్ బందోబస్తు ఉంటుంది. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ పాల్గొంటారు. వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. ముఖ్యంగా చెప్పాలంటే మరి గౌరవ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి అన్న గారు ఇక్కడ పూజలో పాల్గొంటారు. మరి ఎప్పుడైనా రావచ్చు, పూజ రోజు రావచ్చు, లేకపోతే ఎప్పుడైనా స్థలంలో రావచ్చు. మరి వారికి మేము ప్రత్యేకంగా డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మరి వారి కుటుంబ సమేతంగా మరి డైనమిక్ లీడర్ నందిని మేడం గారు మరి ఖమ్మం మరి వారు ఇక్కడికి వస్తున్నారు. మరి చాలా సీనియర్ లీడర్ వారి కొడుకు సూర్య గారికి వస్తున్నారు. వినాయకుని దాంట్లో పాల్గొంటున్నారు పూజలో. వారికి నేను ప్రత్యేకంగా నేను బిల్డర్ రమేష్ నా పేరు, వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 4 దిక్కు బార్కెట్లు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ రైట్ సైడ్ ఏమో రైల్వే గేటు, ఇక్కడ ముంగడ మిరటా కీస్, ఇక్కడ వెనకలో బ్యాక్ సైడ్ బస్తీ వరకు వారికి దారి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము గత సంవత్సరం చూసుకుంటే 200 మంది వాలంటీర్ ఏర్పాటు చేస్తాము. ఇంకా 100 మంది ఎక్కువ ఏర్పాటు చేస్తాం. భక్తులకు వాళ్ళకు వాటర్ కానీ, ప్రసాదం కానీ, పులిహోర కానీ మేము అన్ని విధాలుగా జాగ్రత్త చేసుకుంటూ గమనిస్తూ మరి వాళ్ళకు అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటూ మరి వారికి నా తోటి ఉన్న భక్తులు కానీ సహాయ సహకారాలు అందిస్తూ మరి ఇక్కడ మీడియా మాకు ముఖ్యంగా చెప్పాలంటే మరి మీడియా కానీ, యూట్యూబ్ కానీ, మరి రిపోర్టర్ కానీ వారు అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఒకరోజు ముందొచ్చి ఇక్కడ భక్తులకు లక్షల మంది వస్తారు, ప్రపంచ స్థాయి నుంచి వస్తారు. మరి వారు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత పుణ్యస్థలం ఇది, ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత ఎంతో మందికి మంచి జరిగినాయి. మరి ఇప్పుడు వారు రాజ్ కుమార్ గారు మరి వారు నిన్న గవర్నర్కి ఇచ్చారు లెటరు. మరి ఇప్పుడు మినిస్టర్లకు ఇవ్వబోతున్నారు. మేము పంపించడం జరిగింది. మరి వారి అందరికీ ఇన్విటేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మరి వారు ఇక్కడ మినిస్టర్లు కానీ ఇక్కడ పూజలు పాల్గొంటారు. మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగు పోలీస్ బందోబస్తు ఉంటే వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏర్పాట్లు మాత్రం భారీగానే జరుగుతున్నాయండి. బ్యారికేడ్స్ పోలీస్ వాళ్ళు స్టార్ట్ చేసేసారు. ఎందుకంటే ఇప్పుడు దర్శనాలు మాత్రం 7వ తారీఖు మార్నింగ్ ఉదయం నుంచి స్టార్ట్ అయిపోతాయండి పూజతో పాటుగా. ఈ బ్యారికేడ్స్ నిన్న నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు గణపతి కళ్ళు తెచ్చే కార్యక్రమం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కళాకారులు అంతా మన కళ్ళు కూడా వాళ్ళు తీర్చిదిద్దారు భగవంతునివి. ఈవినింగ్ వచ్చేసి ఒక గణేష్ ఆగమన ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది. దర్శనాలు మాత్రము 7వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు ఇంకా మిగతా ఏర్పాట్లు అని అంటే మాత్రము కలరింగ్ అయిపోయింది భగవంతుంది. సో ఇప్పుడంతా ఈవినింగ్ లోపల మేమంతే గోవా ఏదైతే ఉందో భగవంతుని పైకి ఎక్కడానికి ఆ గోవా కర్రలన్నీ ఇప్పుడు ఒక 2-3 అవర్స్ కన్నా పైనే పడుతుంది అది తీయడానికి. తీసేసిన తర్వాత కంప్లీట్ పిక్చర్ మనకు విజిబుల్ ఉంటుంది భగవంతుంది.
అది. సో మీకు తెలిసినట్టుగా ఈసారి గణపతి మన నామకరణం సప్తముఖ మహాగణపతిగా నామకరణం చేసినాము. సో గణపతికి కుడివైపున బాలరాముడు, సేమ్ అయోధ్య ప్యాటర్న్, అయోధ్య మోడల్ తీయొద్దు, ఇది పెట్టొద్దు, అంత ఎగ్జాక్ట్గా ఉంది. ఎందుకంటే చాలామంది అయోధ్యకు వెళ్ళి చూడలేరు కాబట్టి అలాంటి విగ్రహాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసాం. మన కళాకారులను అయితే మెచ్చుకోవాల్సిందే. అయోధ్యలో నిర్మించిన కళాకారుడే వచ్చి చేసిండు అనుకోవాలి మన బాలరాముడిని, అంత బాగుంది. సో దాంతో ఎడమ వైపున వచ్చేసి రాహు కేతువులు, కంప్లీట్ రైట్ అండ్ లెఫ్ట్ శివపార్వతుల కళ్యాణము అండ్ శ్రీనివాస కళ్యాణం. ఈ విగ్రహాలు పెట్టామనే కాదు, ఈ ఈ ఈ యొక్క విగ్రహాలకు కూడా మనము కళ్యాణాలు జరుపుతున్నాము. సోమవారం వచ్చి శివపార్వతుల కళ్యాణం ఉందండి, శ్రీనివాస కళ్యాణం త్వరలోనే అప్డేట్ చేస్తాము. ఇంకా మంగళవారం వచ్చేసి 70 హోమగుండాలతోటి అదొక ప్రోగ్రాం ఉందండి. దాంతోపాటుగా 1,00,000 రుద్రాక్షల మాల గణపతికి వేయబోతున్నాం. సో అందరూ భక్తులకు నాకు రిక్వెస్ట్ ఏంటంటే అందరూ మంచిగా లైన్లో వచ్చి భగవంతుని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని మనసులోని కోరికలు కోరుకొని వెళ్ళాలని రిక్వెస్ట్ అండి. 7వ తారీఖున ఉదయం నుంచి భక్తులకు దర్శనానికి అవైలబుల్లో ఉంటారు. అంటే 7వ తారీఖు ఉదయం అంటారు. పద్మశాలి సంఘం వాళ్ళు 7 గంటలకు జంజము, కండువ, ముత్యాల తలంబ్రాలు మార్నింగ్ వచ్చేసి వాళ్ళు సమర్పించుకొని పూజ చేసేసి వెళ్తారు. దాని తర్వాత సీఎం గారు వస్తారు. సీఎం గారు అయిపోయిన తర్వాత 3 గంటల ప్రాంతంలో మన గవర్నర్ గారు వస్తారు. ఇలా పూజలు కంటిన్యూ జరుగుతుంటాయి. వీఐపీస్ వాళ్ళ దర్శనాలు వాళ్ళే అవుతుంటాయి. మన రెగ్యులర్ ప్రజలు వచ్చేసి వాళ్ళ దర్శనాలు కూడా వాళ్ళు పూజలు చేసుకుంటూ వెళ్ళొచ్చండి. అంటే ఎంతమంది వస్తారని అంచనా వేసుకుంటున్నారు ఈసారి మీరు? అంచనా ఈసారి కూడా పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుందండి. ఎందుకంటే 70 ఫీట్ల గణపతి, అందులోనూ మట్టి గణపతులు, ఇన్ని ప్రత్యేకతలునే మనకు తెలిసిందే. 7వ తారీఖు పూజ, 17వ తారీఖున నిమజ్జనం, 7 ఈ భగవంతునికి 7 తలకాయలు, 7 సర్పాలు. సో 70వ సంవత్సరము, 70 ఫీట్లు, ఇన్ని ప్రత్యేకతలు చాలా కలిసి ఉన్నాయి కాబట్టి చాలా స్పెషలే అని అనుకోవాలి. భక్తులు కూడా మీరు మనసులో ఉన్న కోరికలు ఫస్ట్ ఇంకొకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందంటే హైదరాబాద్ గణపతి మొక్కులు తీర్చే గణపతిగా ఫేమస్. దాని తర్వాతనే హైట్కి ప్రత్యేకతంగా ఉన్నది భగవంతునికి. కాబట్టి భక్తులందరూ నిరాశ చెందకుండా రండి, ఏమేం కోరికలు ఉన్నాయో భగవంతుని దగ్గర మొక్కండి. కానీ వచ్చేటప్పుడు మీ పిల్లలు, మీ సొమ్ములు మీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటివరకు లాస్ట్ ఇయర్ మేము కేసెస్ పిల్లల్ని చేతులలో వదిలేశారు. భగవంతుని చూసి దర్శించుకుంటూ పైన ఆయన ముగ్ధ మనోహరమైన ఫేస్ చూసుకుంటూ అలాగే వెళ్ళిపోతున్నారు. పక్కనున్న పిల్లల్ని చేతిలో వదిలేస్తున్నారు. సో అలా పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎంతైనా మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, మానిటర్ చేస్తూనే ఉన్నారు, కెమెరాలు అన్నీ కూడా ఉన్నాయి. స్టిల్ మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన గవర్నమెంట్ వారు ఎలాంటి ఏర్పాటు చేశారు మేడం? గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉందమ్మా. బ్యారికేడ్స్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, జిహెచ్ఎంసీ, ఆర్ఎండి డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇవన్నీ ఫెసిలిటీస్ మనం గవర్నమెంట్ నుంచి ఏం లోటు లేవు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇది కుల మత పార్టీలకు అతీతంగా చేసుకునే ఫెస్టివల్ మన హిందువుల దానికి. ఎవ్వరు ఏం ఆటంకాలు కానీ వచ్చిన ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రతి సంవత్సరం మనం సహకరిస్తూనే ఉంటుంది. ఈ గవర్నమెంట్ కూడా మనకు మంచిగానే సహకరిస్తుందండి. ఈసారి మట్టి గణపతి అని స్పెషల్లీ మెన్షన్ చేస్తున్నారు. మరి ఒకవేళ భారీ వర్షాలు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఒక 12 గంటల వరకు వర్షాలు వస్తే భగవంతునికి ఏం కాదండి. దాని తర్వాత కూడా వచ్చినది అని అంటే మేము ప్లాస్టిక్ కవర్స్ కూడా మేము రెడీగా పెట్టుకున్నాము. సో హోప్ అంతగానము దేవుడికి ఏం డ్యామేజ్ కాదు, మంచి ప్రికాషన్స్ తీసుకున్నాం అనమాట. అది అయిన తర్వాత మీరు చూడొచ్చు లాస్ట్ 32 గంటల వర్షానికి ఇంకా అట్రాక్టివ్ అయ్యాడు భగవంతుడు. అలా ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్.